పాటి సిద్ధాంతం ఏమిటంటే భారతదేశ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ సైన్స్ పరంగా శాస్త్ర సాంకేతిక పరంగా చైతన్యవంతులను చేయడమే మూఢనమ్మకాలను అంటరానితనాన్ని దొంగ బాబాలను దొంగ మత గురువుల బండారం బయట పెట్టి కేవలం ఇవన్నీ దోచుకోవడానికి మోసం చెయ్యడానికి బయలుదేరిన చెడ్డి గ్యాంగులే పాటి అధికారంకొచ్చాక తెలంగాణ రాష్ట్ర పాటి కమాండర్ కామ్రేడ్ మచ్చల్ల వెంకటరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వీళ్ళందరిపై అన్నిటిపై నిషేధం విధిస్తూ జైలల్లో పెడతాను. సైన్స్ జ్ఞానం ఎలా ముందుకెళ్తుందో ఈ క్రింది వీడియోలో చూడండి. 3A అట్లాస్ అనే ఒక ఇంటర్స్టెల్లర్ స్పేస్ ఆబ్జెక్ట్ గంటకు దాదాపు 2 లక్షల కిలోమీటర్ల వేగంతో మన సోలార్ సిస్టమ్ లోకి దూసుకొస్తుంది. ఇది 11 కిలోమీటర్ల పొడవు అండ్ కొన్ని లక్షల టన్నుల బరువు కలిగి ఉన్నది. ఇది ఒక తోకచుక్కన లేకపోతే ఏలియన్స్ పంపించిన ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగిన స్పేస్ షిప్. ఇంత వెయిట్ ఉన్న ఒక ఆబ్జెక్ట్ అంత స్పీడ్ తో అసలు ట్రావెల్ చేయలేదు, కానీ ఇది చేస్తుంది. ఇది ఔటర్ గ్యాలక్సీ నుంచి మన సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అయింది. ఇది నేచురల్ గా ఎంటర్ అయింది కాదు. దీన్ని చూస్తుంటే చాలా కంట్రోల్డ్ గా, అంటే దాన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టుగా ఒక అన్వాంటెడ్ స్పేస్ క్రాఫ్ట్ లాగా ఉంది. అండ్ ఇది వెళ్లే పార్ట్ చూస్తే మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ఒక 4 ప్లానెట్స్ ని స్కాన్ చేసుకుని వెళ్తున్నట్టు ఉంటది. అసలు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇలా నేచురల్ గా వెళ్లే ఛాన్సెస్ జస్ట్ 0.5% మాత్రమే ఉంటుంది అని సైంటిస్టులు చెప్తున్నారు. ఏ సోలార్ సిస్టమ్ లో అయినా మొదటి 4 ప్లానెట్స్ ఉండే ప్రదేశాన్ని హ్యాబిటబుల్ జోన్ అని పిలుస్తారు. ఈ ప్రదేశంలోనే, అంటే ఈ హ్యాబిటబుల్ జోన్ లోనే జీవం ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. మన భూమి కూడా ఈ జోన్ లోనే ఉంది. ఈ హ్యాబిటబుల్ జోన్ లో నుంచే ఈ ఆబ్జెక్ట్ ఎందుకు వెళ్తుంది? ఇది నిజంగా ఏలియన్స్ పంపించిన స్పేస్ క్రాఫ్ట్? నాసా సైంటిస్టులు ఇంకా తెలుసుకుంటున్నారు. దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ విశ్వంలో ప్రతి ఒక్క నక్షత్రానికి గ్రహానికి గ్రావిటీ ఉంటుంది. ఈ గ్రావిటీ కారణంగానే మన చంద్రుడు మన భూమి చుట్టూ తిరుగుతున్నాడు. మన భూమితో పాటు ఉన్న మిగతా గ్రహాలన్నీ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. మన సూర్యుడు చుట్టూ తిరిగే గ్రహాలన్నింటినీ కలిపి మనం సోలార్ సిస్టమ్ అంటాం. తెలుగులో సౌర కుటుంబం అని పిలుస్తాం. ఇలాంటి సౌర కుటుంబాలు, లక్షలాది నక్షత్రాలు, గ్రహాలు అన్ని కలిపి ఒక చోటున్నదాన్ని మనం గ్యాలక్సీ అని పిలుస్తాం. అయితే ఇన్ని లక్షల కోట్ల నక్షత్రాలు, గ్రహాలు ఉన్న గ్యాలక్సీని ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ తన చుట్టూ తిప్పుకుంటుంది అనే విషయం మీకు తెలుసా? మన భూమికి ఉన్న గ్రావిటీ నుండి ఒక రాకెట్ తప్పించుకొని స్పేస్ లోకి వెళ్ళాలి అని అంటే దాదాపు ఒక సెకండ్ కి 11.2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. దీన్నే ఎస్కేప్ వెలాసిటీ అని పిలుస్తారు. అలాగే సూర్యుడు గ్రావిటీ నుంచి తప్పించుకొని ఏదైనా వస్తువు స్పేస్ లోకి వెళ్ళాలి అని అంటే ఆ వస్తువు ఒక సెకండ్ కి 617 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలి. అలాంటిది మన విశ్వంలో ఒక సెకండ్ కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే లైట్ కూడా ఈ బ్లాక్ హోల్ గ్రావిటీ నుంచి తప్పించుకోలేదు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు బ్లాక్ హోల్ గ్రావిటీ అనేది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో. మన మిల్కీవే గెలాక్సీ ఆండ్రోమెడా గెలాక్సీతో కొలిజన్ జరగడం ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు వింటుంది నిజమే. ఈ 2 గెలాక్సీల యొక్క ఔటర్ హాలోస్ ఆల్రెడీ ఒకదానికొకటి తాకాయి. ఎప్పుడో 450 కోట్ల సంవత్సరాల తర్వాత జరిగే కొలిజన్ కి ఇది మొదటి దశ. కానీ ఈ మొదటి దశ మన కంటికి కనిపించినంత నిశ్శబ్దంగా జరుగుతుంది. దీనినే సైలెంట్ మెర్జర్ అని అంటాం. ఈ 2 గెలాక్సీలు ఢీకొని ఒక కొత్త గెలాక్సీ తయారవుతుంది. దానిని మిల్క్రోమిడా అని సైంటిస్టులు పిలుస్తున్నారు. దీని గురించి ఫుల్ వీడియో కావాలంటే కింద ట్యాగ్ చేసి ఉన్న వీడియో చూడండి. ఇప్పుడైనా మీరంతా చదువుకొని జ్ఞానవంతులై, వివేకవంతులై, విజ్ఞానవంతులై, చైతన్యవంతులై, చదవురాని చైతన్యమూలేని పేద ప్రజలకు సైన్స్ పరంగా మీరంతా వాళ్లకు బోధించి వారికి పూర్తిగా సైన్స్ శాస్త్ర సాంకేతికాలు వివరించి వాళ్ళ అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని, ఆర్థిక వెనకబాటుతనాన్ని తరిమెయ్యాలి. పాటి ప్రతి ఒక్కరిని చదివించి
చైతన్యవంతులను చేస్తుంది. అందరికీ పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇచ్చి, మహిళలకు ఉచితంగా కారు ఇచ్చి, మహిళలకు 2 తులాల బంగారు చైను ఇచ్చి, అందరికీ ఈత నేర్పించి, వచ్చేదారి పోయేదారి పక్క పక్కనే కాకుండా దూరం దూరంగా వచ్చే రోడ్డు పోయే రోడ్డు నిర్మిస్తాము. అప్పుడు టక్కర్లు కావు, ఎవ్వరు చావరు. పాట పాటికే మీ ఓటు.